హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు UFI బాక్స్ రిలేటెడ్ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. Emmc ఐసీని ఐడెంటిఫై చేసేటప్పుడు ఒక ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుంది. ఇదైతే ఐసీ అనేది కనెక్ట్ అవ్వదు. ఇక్కడ రిటర్న్ కోడ్ 6 అని వస్తుంది. అంటే ఐసీ కనెక్ట్ అవ్వలేదు అని చెప్పేసి మనకి ఈ విధంగా ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. అయితే ఇది ఐసీ కనెక్ట్ అవ్వకపోవటం అయితే కాదు. ఐసీ అనేది ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ విధంగా రిటర్న్ కోడ్ 6 అని 17, 20, 15, 22 అని ఈ విధంగా రిటర్న్ కోడ్స్ అని వస్తుంటాయి. ఇక్కడైతే మనకి రిటర్న్ కోడ్ 6 అని వచ్చింది. ఇప్పుడు ఈ ఐసీని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. ముందుగా అయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. VCC క్యూ, క్లాక్, బస్ విడ్త్ అని ఉంది. ఈ ఆప్షన్స్ అనేవి ఆటోలో ఉంటాయి. జనరల్గా మనం ఐడెంటిఫై చేసినప్పుడు ఇక్కడున్న ఆప్షన్స్ అన్నీ కూడా ఐసీకి తగ్గట్టుగా ఐడెంటిఫై చేసుకొని ఆటోమేటిక్గా అయితే ఇవి సెలెక్ట్ చేసుకుంటాయి. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడున్న క్లాక్ అనేది 24 MHz అనేది మనం జనరల్గా ప్రతి ఐసీకి 24 MHz అనేది సెలెక్ట్ చేసుకుంటాం. అదేవిధంగా 24 MHz అనేది మనం మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ VCC వచ్చి 3.3 voltsని, VCC క్యూని 3.0ని మాన్యువల్గా సెలెక్ట్ చేసి ఐడెంటిఫై చేసుకొని ఒకసారి మనం ఐడెంటిఫై అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుందాం. చూడండి, అయినా కూడా ఇది సేమ్ ఎర్రర్ మెసేజ్ వచ్చింది. రిటర్న్ కోడ్ 6 అనే వచ్చింది. అంటే Emmc అనేది ఐడెంటిఫై అవ్వాల. మరలా ఇప్పుడు VCCని 3.0 voltsగా, VCC క్యూని 2.8 voltsగా సెలెక్ట్ చేసి ఐడెంటిఫై చేసుకొని చూద్దాం. సేమ్ ఎర్రర్ మెసేజ్ అయితే వచ్చింది. రిటర్న్ కోడ్ 6 అని వచ్చింది. మరలా ఇప్పుడు VCCని 2.8 volts, VCC క్యూని 1.8 voltsగా సెలెక్ట్ చేసి ఐడెంటిఫై చేసి చూద్దాం. ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ పాపప్ వచ్చింది. ఇక్కడ మనం SN సెలెక్ట్ చేసుకోవాలి. SN సెలెక్ట్ చేసినట్లయితే మన Emmc అనేది ఐడెంటిఫై అవుతుంది. Emmc ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. అంటే ఇది Emmc అనేది కనెక్ట్ అయింది. ఇక్కడ చూడండి, ఇది హైనిక్స్ 64 GB Emmc. ఇప్పుడైతే మనం ఈ ఐసీని రిపేర్ చేసుకోవచ్చు. బ్యాకప్ చేసుకోవాలా, రైట్ చేయాలా, ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఒకసారి హెల్త్ కూడా చెక్ చేసి చూద్దాం. హెల్త్ రిపోర్ట్ చెక్ చేస్తే ఈ విధంగా హెల్త్ రిపోర్ట్ అయితే కంప్లీట్గా వచ్చింది. ఈ ఐసీని మనం రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఈరోజు UFI బాక్స్లో Emmc ఐసీని ఐడెంటిఫై అవునప్పుడు ఏ విధంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.